వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పుష్ప సోయగంలో శ్రీ వేణుగోపాలుని దివ్య వైభవ దర్శనం. కార్వేటి నగరంలో ఘనంగా పుష్పయాగ మహోత్సవం. స్విమ్స్ ఆసుపత్రిలో టీటీడీ ఈవో విస్తృత పర్యటన. నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన శ్యామలరావు రోగులకు మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించాలని ఆదేశాలు. నడక మార్గంలో భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు. అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి. జూన్ 2వ తేదీ నుండి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. తిరుమలలో టీటీడీ చైర్మన్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన అధికారులు. బోర్డ్ డైరెక్టర్ గా మరోసారి డాక్టర్ జగదీష్ బాధ్యతల స్వీకరణ. తిరుపతిలో జగదీష్ కు అభినందనలు తెలియజేసిన పుర ప్రముఖులు. పుష్పయాగంలో శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య వైభవ దర్శనం భక్తులను కనువిందు చేసింది. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. స్వామి అమ్మవార్ల చెంతకు ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చిన పుష్పాలను ఉంచి పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు సకల షోడశోపచార కైంకర్యాలు సంకల్పం పూర్వకంగా వైదిక క్రతువులను జరిపి అనంతరం శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్త పఠనయుక్తంగా వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల వర్ణమయ సుగంధ భరిత పుష్పాలతో కనుల పండుగ పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగుణ మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగుణ మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో స్విమ్స్ లో రోగులకు అందుతున్న సౌకర్యాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు పరిశీలించి రోగులతో మాట్లాడారు. అలాగే స్విమ్స్ లో విస్తృతంగా పర్యటించి జరుగుతున్న భవన నిర్మాణ పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న భవనాలను టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ముందుగా రోగుల సహాయక వసతి గృహంలోని రోగులు వేచి ఉండే గదులు, భోజనశాల, మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడే ఉన్న రోగులతో అందుతున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. స్విమ్స్ అందిస్తున్న వైద్య సేవలపై రోగులు సంతోషం వ్యక్తం చేశారు. రోగులు ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఎలాంటి వైద్యం కోసం వచ్చారు తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సిటీ సర్జరీ తదితర వైద్య సేవల కోసం నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనంలో ఏ శాఖలను ఏర్పాటు చేస్తారు, సదరు శాఖను నూతన భవనంలోకి తరలిస్తే అప్పటి వరకు ఉన్న పాత భవనాన్ని ఏ శాఖకు కేటాయిస్తారనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇన్ పేషెంట్స్ రినోవేషన్ బ్లాక్ ను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత సెంట్రల్ కిచెన్, సెంట్రల్ మెడికల్ స్టోర్స్ భవనాలను, స్విమ్స్ శ్రీ పద్మావతి ఆసుపత్రిని, నిర్మాణంలోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్టాఫ్ క్వార్టర్స్ ను, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం భవనాలను పరిశీలించారు. నిర్మాణంలోని భవనాలు, మౌలిక సదుపాయాలు, పరికరాల వివరాలు తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్వి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, సిఈ టివి సత్యనారాయణ, ఎస్సీలు వెంకటేశ్వర్లు, మనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారికి రోహిణి నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి శ్రీనివాస మంగాపురం క్షేత్ర వీధుల్లో తిరుచి ఉత్సవం కనుల పండుగ సాగింది. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూగలుగగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూగలుగగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా, భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన, నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా. తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం నుండి 7వ మైలు వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని బుధవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అటవీ శాఖ, రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో కలిసి ఆయన కాలినడక మార్గాన్ని పరిశీలించారు. నడకదారిలో ఏర్పాటు చేసిన స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాల పనితీరును ఆయన సమీక్షించారు. అటవీ ప్రాంతంలో మానవ వన్యప్రాణి ఘర్షణ సమస్యను ఎదుర్కోవడానికి తాత్కాలికంగా తీసుకోవాల్సిన చర్యలపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి కొన్ని సూచనలు చేశారు. ఈ పర్యటనలో టీటీడీ నిఘా వీజీఓ రామకుమార్, టీటీడీ అటవీ రేంజ్ అధికారి దొరస్వామి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి మధుసూదన్ ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ అధికారులు, అర్చకులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును బ్రహ్మోత్సవాలకు సాదరంగా ఆహ్వానం పలికారు. తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బుధవారం బిఆర్ నాయుడును కలిసి వేదాశీర్వచనం పలికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను, ప్రసాదాలను అందజేశారు. భక్తులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీఓ శాంతి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్ గా మరోసారి డాక్టర్ గుడారు జగదీష్ బాధ్యతలను స్వీకరించారు. బర్డ్ డైరెక్టర్ గా నియమితులైన డాక్టర్ జగదీష్ ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకోగా అధికారులు, డాక్టర్లు, వేద పండితులు పూర్ణగుంభ స్వాగతం పలికారు. అనంతరం బర్డ్ పూర్వ భవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జగదీష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బర్డ్ డైరెక్టర్గా బుధవారం ఉదయం 9:33 డాక్టర్ గుడారు జగదీష్ బాధ్యతలను చేపట్టారు. ఆర్థోపెడిక్ రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన వైద్యులుగా గుర్తింపు పొందిన డాక్టర్ జగదీష్ను తిరుపతి పుర ప్రముఖులు, వైద్యులు, టీటీడీ ఉద్యోగులు, సామాజిక సాహితీవేత్తలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గుడారు జగదీష్ మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోనే మరోసారి బర్డ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించానని, బర్డ్ ఆసుపత్రి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి సాయశక్తులా కృషి చేస్తానని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నా జీవితంలో ఒక మరుపు రాని రోజు. ఈ సంస్థకు, బర్డ్ హాస్పిటల్కు ఇంకొకసారి వచ్చి నా సేవలను మళ్ళా విస్తృతంగా చేసేదానికి నాకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయనే తిరిగి పిలిచినట్టుగా భావిస్తూ నా విధులను ఇంకా సక్రమంగా నిర్వహిస్తూ ఈ సంస్థ ఖ్యాతిని దశలా వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ సంస్థ ఖ్యాతి అందరికీ తెలిసిన విషయమే. అది ఇంకా పెరిగి మన రాష్ట్రంలోనే ఉండే అతి పేదవాడు కాకుండా మన ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ముఖ్యంగా దివ్యాంగులకు ఉచిత సేవలు అందించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారిని సకలాంగులుగా చేసి సమాజంలో మళ్ళా తిరిగి వారి కాళ్ళపై నడిచేటట్టు చేసే ఆరోగ్యాన్ని కానివ్వండి, నాకు ప్రోత్సాహం కానీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ, ఎంతో అభిమానంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు, వారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను మళ్ళా పిలిచి బర్డును మళ్ళా మీరు తీసుకొని ఇంకా అక్కడ సేవలను ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వ్యాఘ్రేశ్వరుడు గారు మా గురువు గారు, ఆయన మొట్టమొదటి డైరెక్టర్గా మేము 1985 నుంచి పనిచేసి కేవలం ఒక 50 పడకలతో స్టార్ట్ చేసిన ఈ సంస్థను 350 పడకలుగా తీసుకెళ్ళటం జరిగింది. ఇంకా దాన్ని ఇప్పటికే ఆసియా ఖండంలోనే
ఇది ఆర్థోపెడిక్ విభాగంలో అతిపెద్ద సంస్థ. ఇంకా దీన్ని సేవలు విస్తృతపరిచి ఇంకా పైకి తీసుకెళ్తామని వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలికిరి కొండపై నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణలో భాగంగా అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 24 నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ మహాక్రతువులో భాగంగా బుధవారం ఉదయం యాగశాలలో వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై యంత్రదానం, కుంభ ప్రదక్షిణ, కళావాహన, ఆరాధన, బ్రహ్మఘోష, యజమాన ఆశీర్వచనం, ధ్వజారోహణం, హారతి కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం గోవిందగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయం గోవిందగిరి కొండపై ఆహ్లాదభరిత వాతావరణంలో విశాలమైన ప్రాంగణంలో అందంగా కొలువుతీరి ఉంది. 9 శనివారాలు ఈ ఆలయాన్ని దర్శించి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారికి మొక్కుకుంటే అభీష్టం నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. గర్భాలయంలో స్వామివారి 7 అడుగుల బృహత్మూర్తి దర్శనం భక్తులను ముగ్ధులం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన స్వామివారి ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, హోమం తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి వార్షికోత్సవాలలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని గోపాలపురంలో వేంచేసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి తెల్లవారుజామునే అభిషేకాలను జరిపి అలంకరణలతో అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పంచలోహ మూర్తితో పాటు శ్రీ భవానీ శంకర స్వామివారికి అర్చకులు లోక కళ్యాణార్థం సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జయ జయ శ్రీరామ, జయ జయ శ్రీ హనుమాన్ నామస్మరణలతో ఒంగోలు పురవీధులు మారుమోగాయి. ఏటా హనుమత్ జయంతి అనంతరం శోభాయాత్ర జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు యువత, భక్తులు ధర్మ పరిరక్షణ కోరుతూ రామభక్త హనుమాన్ శోభాయాత్రను కనుల పండుగ నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై హనుమంతుల వారిని కొలువుదీర్చి పూజలు జరిపారు. ఆపై భక్తులంతా కాషాయ జెండాలను ధరించి శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ తరించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారిని విశేష అలంకరణలతో ప్రత్యేకంగా కొలువు తెచ్చిన అర్చకులు స్వామివారికి వేద మంత్రాలతో అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విజయవాడ నగరంలోని శ్రీ బాలగణపతి మందిరంలో జ్యేష్ఠమాసం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం సందర్భంగా శ్రీ బాలగణపతి స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి విశేష అలంకరణలతో ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. భక్తులు స్వామివారి సన్నిధిలో సంకల్పం చెప్పుకొని విఘ్నాధిపతి వినాయకుడి ఆరాధనల్లో పాలు పంచుకున్నారు. అనంతరం స్వామివారిని భక్తిగా దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మోరం గ్రామం కొండపై నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో విశేష ఆరాధనలు జరిగాయి. వైశాఖ మాసం అమావాస్య సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి భారీ బృహత్తర మూర్తికి, స్వామివారి ఉత్సవ మూర్తికి, శ్రీ సుదర్శన నారసింహ దివ్య మూర్తికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుందర పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.